కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన విషయం తెలుసు. ఎవరెవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే కాంతిరాణా తాత, విశాల్ గున్ని. ఈ ముగ్గురిని 6 నెలల క్రితం సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ 6 నెలల వరకే చేయాలి, ఆ తర్వాత మళ్ళీ రెన్యూ చేయాలి సస్పెన్షన్ని. సో మరొక 6 నెలల పాటు చేశారు. ఇప్పుడు అంటే సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు 1992 బ్యాచ్కి చెందిన వాళ్ళు ఐపీఎస్లో. ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కూడా 1992 బ్యాచే. అంటే రాష్ట్రానికి డీజీపీ కావాల్సిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కానీ పరిస్థితి ఏమిటి అంటే సస్పెన్షన్లో ఉన్నాడు. ఎందుకు అంటే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఇతని ఎల్లకాలం అధికారంలో ఉంటాడని చెప్పి అనుకొని ఏ అధికారి పాల్పడని అరాచకాలకు పాల్పడ్డాడు. 1 కాదు 2 కాదు నిజానికి. అందువల్ల ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనతో పాటు పాపం ఈ కాంతిరాణా తాత, విశాల్ గున్ని వీళ్ళు తెలియక చేసిన తప్పులు ఎక్కువ. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాడు, బాస్ చెప్పాడని చెప్పి వాళ్ళు అడ్డగోలు పనులు చేశారు. దానివల్ల ఇవాళ సమాజంలో ఎంతో హోదాగల వ్యక్తులుగా ఉండాల్సిన వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు.